So today we will quickly go through this chapter called kinetic theory of gases. Kinetic theory of gases లో ఫస్ట్ మనకి ఐడియల్ గ్యాస్ని చూద్దాం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? PV is equals to nRT. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. PV is equals to n ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ని నెంబర్ ఆఫ్ మోల్స్ కెన్ బి రిటర్న్ యాజ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై అవగాడ్రోస్ నెంబర్. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వేరు, నెంబర్ ఆఫ్ మోల్స్ వేరు. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై నెంబర్ ఆఫ్ అవగాడ్రోస్ నెంబర్ చేస్తే విల్ గెట్ నెంబర్ ఆఫ్ మోల్స్. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ PV is equals to n by Na into RT. I can write PV is equals to, what is R by Na? That is Boltzmann constant KT. So PV is equals to NKT అనేది ఇంకో ఫామ్లో కూడా రాసుకోవచ్చు. లేదు అంటే PV is equals to nRTలో PV is equals to n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మాస్ బై మోలార్ మాస్ RT. Or I can write it as P into M is equals to M by V RT. Or PM is equals to rho RT. ఎందుకంటే మాస్ బై వాల్యూమ్ అంటే దాన్ని మనం డెన్సిటీ అనొచ్చు. లేదంటే ఇది ఇంకొక ఫామ్ డైరెక్ట్గా అడిగాడు వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్లో. డెన్సిటీ ఫార్ములా ఏంటి? రో ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుందంటే పిఎం బై ఆర్టీ. అదే ఒక్కోసారి వాడు ఎం అంటే ఇక్కడ ఏంటంటే మోలార్ మాస్ అంటే ఏంటి? మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ గ్యాస్. 1 mole ఆఫ్ గ్యాస్ మాస్ ఎంత ఉంటుందంటే యూ కెన్ రైట్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు అవగాడ్రోస్ నెంబర్ ఇంటూ మాస్ ఆఫ్ సింగిల్ మాలిక్యూల్. ఒక్క మాలిక్యూల్ మాస్ ఎంత ఉంది ఇంటూ అవగాడ్రోస్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మన టోటల్ మాస్ ఆఫ్ గ్యాస్ మోలార్ మాస్ వస్తుంది అనమాట. సో ఎమ్ కెన్ బి రిటర్న్ యాజ్ NA ఇంటూ ఎమ్. సో అది ఇక్కడ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే P ఇంటూ ఎమ్ ప్లస్లో NA ఇంటూ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు రో RT. సో PM ఈజ్ ఈక్వల్స్ టు రో R by NA is K, again you will get KT. This is another formula. ఇక్కడ ఈ M అంటే ఏంటంటే మాస్ ఆఫ్ 1 molecule. ఇక్కడ M ఏంటంటే మోలార్ మాస్. సో దట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఎన్ని విధాలుగా మనం రాయొచ్చు PV is equals to nRTని. అండ్ వాట్ అబౌట్ N by V? PV is equals to ఇందాక అక్కడ ఒక ఫార్ములా రాస్తాం NKT అని. సో N by V is equals to మనకి ఏమొస్తుందంటే వాట్ ఐల్ గెట్ P by KT. దట్స్ అనదర్ ఇంపార్టెంట్ ఫార్ములా విచ్ వీ గోనా యూస్ క్వైట్ సూనర్. తర్వాత మళ్ళీ ఇంకొక ఫార్ములాలో యూస్ చేయబోతున్నాం. ఇన్ మీన్ ఫ్రీ పాత్లో వీల్ యూస్ దిస్ ఫార్ములా N by V is equals to P by KT. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. దట్ ఈస్ N by V. తర్వాత గ్రాఫ్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV is equals to nRTలో ఒకవేళ ప్రెషర్ కాన్స్టెంట్ అనుకోండి, if P is equals to కాన్స్టెంట్, ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే గ్రాఫ్ ఏం రావాలి? వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అంటే స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఒరిజిన్ V versus T. If I plot graph between volume versus temperature, I'll get a straight line. Let's say this is at pressure PA and this is pressure PB. Which is greater, PA na PB na? PA na? PB na? ఎలా తెలుస్తుంది? You can check the slope, or there is another way. You draw a straight line perpendicular to x-axis. What does this line represent? Temperature constant. ఈ లైన్ ఏం చెప్తుందంటే టెంపరేచర్ కాన్స్టెంట్ అని. సో ఇఫ్ టెంపరేచర్ T is constant, let's say this corresponding volume is VA and corresponding volume is VB. PV is equals to nRTలో ఒకవేళ టెంపరేచర్ కాన్స్టెంట్ అనుకోండి, అప్పుడు P is inversely proportional to వాల్యూమ్ వస్తుంది. ఇక్కడ వాల్యూమ్ ఏది పెద్దది, VAనా VBనా? VA గ్రేటర్ దెన్ VB అయినట్లయితే PA లెస్ దెన్ PB వస్తుంది. PA కాదు, ఇక్కడ PB ఎక్కువ. మీరు ఇందాక స్లోప్ అని కూడా చెప్పారు. స్లోప్ అంటే ఏమొస్తుంది? V is equals to nR by P into T. ఇక్కడ మనకి Y is equals to mx ఫామ్లో ఉంది. ఇక్కడ స్లోప్ అంటే ఏంటిది? స్లోప్ అంటే nR by P. స్లోప్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ వస్తుంది ఇక్కడ. సో స్లోప్ వాట్ ఎవర్ ద స్లోప్ యూఆర్ గెటింగ్, స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు nR by P.
సో స్లోప్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పి. స్లోప్ అంటే tan ఆఫ్ దిస్ యాంగిల్. సో ఎక్కువ యాంగిల్ ఉన్నట్లయితే తక్కువ ప్రెషర్ ఉండాలని అర్థం. ఆబ్వియస్గా ఇట్లా చూసుకున్నానని మనకి పీబీ తక్కువ యాంగిల్ ఉంది కాబట్టి పీబీ దిస్ యాంగిల్ టీటా బి, లెట్స్ కాల్ దిస్ యాంగిల్ యాజ్ టీటా ఏ. నౌ సిన్స్ టీటా ఏ ఈజ్ గ్రేటర్ దాన్ టీటా బి, I can write PA is less than PB. So you can do it anyway. Either you draw a straight line perpendicular to the y-axis or x-axis, or you can go through the slope method. Etla chesina ade vastundi. That's the beauty of physics. Physics never fails. అదే ఒకవేళ వాల్యూమ్ కాన్స్టెంట్ తీసుకున్నట్లయితే, ఇఫ్ V is కాన్స్టెంట్ అనుకోండి, వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే మనకి P is directly proportional to temperature వస్తుంది. అప్పుడు మళ్ళీ సేమ్ P వర్సెస్ T కాబట్టి సార్ T వర్సెస్ P ఇద్దాం గ్రాఫ్ వెరైటీగా. ఇప్పుడు ఏమొస్తుంది గ్రాఫ్ మనకి టీకి పీకి మళ్ళీ స్ట్రైట్ లైన్ వస్తుంది. మళ్ళీ లెట్స్ సే యూ గోట్ ఫర్ 2 వాల్యూమ్స్ VA అండ్ VB. ఇప్పుడు ఏది ఎక్కువ చెప్తారా? VAనా VBనా? VAనా? ఫస్ట్ లెట్స్ చెక్ దిస్ లైన్. ఈ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఏం రిప్రజెంట్ చేస్తుంది? ప్రెషర్ కాన్స్టెంట్. అండ్ దీని కరస్పాండింగ్ టెంపరేచర్ వచ్చేసి TA అనుకుందాం. దీని కరస్పాండింగ్ టెంపరేచర్ వచ్చేసి TB. PV ఈజ్ ఈక్వల్స్ టు NRTలో ఒకవేళ ప్రెషర్ కాన్స్టెంట్ అనుకోండి, ఇప్పుడు వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఏది ఎక్కువ? TA ఎక్కువ, TB ఎక్కువ? TA గ్రేటర్ దాన్ TB కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే VA గ్రేటర్ దాన్ VB. లేదు స్లోప్ మెథడ్లో చేయాలంటే మళ్ళీ యూ కెన్ గో త్రూ స్లోప్ మెథడ్. PV ఈజ్ ఈక్వల్స్ టు NRT, పీకి టీకి ఇచ్చాం కాబట్టి T ఈజ్ ఈక్వల్స్ టు PV బై NR. సో ఇక్కడ స్లోప్ ప్లేస్లో ఏముందంటే P బై NR ఉంది. ఎక్కువ స్లోప్ ఉన్నట్లయితే మనకి ఎక్కువ వాల్యూమ్ ఉండాలి. సో V బై NR, దట్ షుడ్ బి స్లోప్ షుడ్ బి V బై NR. ఎక్కువ వాల్యూమ్, ఎక్కువ స్లోప్ ఉన్నట్లయితే ఎక్కువ వాల్యూమ్ ఉండాలి. అగైన్ దట్ వుడ్ బి సేమ్. దిస్ వుడ్ బి ద స్లోప్, ఎందుకంటే యూఆర్ ప్లాటింగ్ గ్రాఫ్ బిట్వీన్ T వర్సెస్ P కాబట్టి ఇక్కడ స్లోప్ వచ్చేసి V బై NR. సిన్స్ స్లోప్ ఈస్ V బై NR, హయ్యర్ ద స్లోప్ హయ్యర్ ద వాల్యూమ్. అదే కనుక మనం టెంపరేచర్ కాన్స్టెంట్ తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ T ఈస్ కాన్స్టెంట్, అప్పుడు మనకి PV ఈజ్ ఈక్వల్స్ టు NRT. ఇఫ్ T కాన్స్టెంట్ అయితే PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ వస్తుంది. P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2. దీన్నే ఒక లా అని కూడా అంటారు. ఏంటిది అది? బాయిల్స్ లా. టెంపరేచర్ కాన్స్టెంట్ అయినట్లయితే P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 ఈజ్ బాయిల్స్ లా. అండ్ సిన్స్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, PV కాన్స్టెంట్ అంటే P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో P వర్సెస్ V గ్రాఫ్ కనుక మనం ప్లాట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే హైపర్బోలా వస్తుంది. లెట్స్ యూ గాట్ 2 టెంపరేచర్స్, దిస్ ఇస్ TA అండ్ దిస్ ఇస్ TB. విచ్ ఈస్ గ్రేటర్? టీఏనా TBనా? TB ఎక్కువ, TA ఎక్కువ. అగైన్ యూ కెన్ డ్రా ఏ లైన్. ఏం రిప్రజెంట్ చేస్తుందంటే వాల్యూమ్ కాన్స్టెంట్. ఇఫ్ V ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్ అనుకోండి, PV ఈజ్ ఈక్వల్స్ టు NRT. ఇఫ్ V ఈజ్ కాన్స్టెంట్, P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. దీని కరస్పాండింగ్ ప్రెషర్ వచ్చేసి PA ఇక్కడ ఉంది. దీని కరస్పాండింగ్ ప్రెషర్ వచ్చేసి PB ఇక్కడ ఉంది. PA గ్రేటర్ దాన్ PB అయితే TA గ్రేటర్ దాన్ TB. జనరల్గా ఐసోథర్మల్ కర్వ్స్ ఇచ్చినప్పుడు పైకి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకొక కర్వ్ ఇట్లా పైకి ఇచ్చాడు అనుకోండి, దానికి ఎక్కువ టెంపరేచర్ ఉందని అర్థం. సో దట్స్ ద ఐడియా. తర్వాత వి గోట్ RMS వెలాసిటీ. మన గ్యాస్ మాలిక్యూల్స్లో ఒక కంటైనర్లో గ్యాస్ కనుక తీసుకున్నట్లయితే చాలా గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఒకటి గ్యాస్ ఇలా పోతుంది, ఒక గ్యాస్ ఇలా పోతుంది, ఒక గ్యాస్ ఇలా పోతుంది, ఒక గ్యాస్ ఇలా పోతుంది, మెనీ గ్యాసెస్. లెట్స్ సే ఒకదాని వెలాసిటీ V1 అనుకుందాం, ఇంకోదాని వెలాసిటీ V2 అనుకుందాం, ఒకదాని వెలాసిటీ V3, V4, V5, V6 అండ్ సో ఆన్. అప్పుడు ఐఎమ్ గోనా ఇంట్రడ్యూస్ ఎ న్యూ టర్మ్ కాల్డ్ VRMS వెలాసిటీ, which says that square root of V1 square plus V2 square plus V3 square plus V4 square plus and so on by total n molecules అండి బై n. ఇదంతా చెత్తదంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే VRMS వెలాసిటీ జనరల్ ఇట్ ఈస్ గివెన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3RT బై m. ఇది ఒకటి గుర్తుంచుకుంటే చాలు. ఇక్కడ T అంటే టెంపరేచర్. టెంపరేచర్ మస్ట్ అండ్ షుడ్ బి టేకెన్ ఇన్ కెల్విన్. కెల్విన్లోనే తీసుకోండి. ఒక్కోసారి వాడు క్వశ్చన్స్లో డిగ్రీ సెల్సియస్లో ఇస్తాడు, దాన్ని మీరు కెల్విన్లోకి మార్చుకొని సబ్స్టిట్యూట్ చేసుకోండి. టెంపరేచర్ షుడ్ బి ఆల్వేస్ కన్సిడర్డ్ ఇన్ కెల్విన్ వైల్ యూర్ డీలింగ్ విత్ ఫిజిక్స్, ఎస్పెషల్లీ థర్మోడైనమిక్స్ ఆర్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. అండ్ వాట్ అబౌట్ m? మోలార్ మాస్.
మొన్న నీట్ 2026లో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాడు, చేశారు అందరూ? డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఉందా క్వశ్చన్ పేపర్ మీ దగ్గర అన్న? లేదంటే ఇది కూడా ఆన్లైన్లో చూద్దామా? ఎక్కడుంది అంటే ఆ ఫ్లాష్ కంటెంట్స్ చాలామంది దగ్గర లేదు కాబట్టి ఓపెన్ చేయలేదు. ఇందులో చేద్దాంలే మీకోసం. ఇందులో మనకి కనబడట్లేదు. ఎగ్జామ్ సైడ్లో అయితే ఇస్తాడు జనరల్గా. ఇదిగోండి వచ్చేసింది మన క్వశ్చన్. ఐ హోప్ దిస్ ఈజ్ గుడ్. మళ్ళీ ఇంకా జూమ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. సో లెట్స్ యూజ్ సమ్ డిఫరెంట్ కలర్ అదర్ దాన్ వైట్. ఇంకా చూసినట్టయితే ఒక ఫ్లాస్క్ ఉందంటే ఫ్లాస్క్ కంటెన్స్ ఆర్గాన్ అండ్ క్లోరిన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ ఇస్ 27 degrees Celsius. అంటే అక్కడ రెండు గ్యాసెస్ కూడా 27 degrees Celsius దగ్గరే ఉన్నాయి. ద రేషియో ఆఫ్ రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ద గ్యాసెస్ VRMS ఆఫ్ ఆర్గాన్ బై VRMS ఆఫ్ క్లోరిన్ అడుగుతున్నాడు. ఇప్పుడే చూసాం VRMS ఫార్ములా ఏంటంటే √3RT/m. అక్కడ రెండింటికి కూడా సేమ్ టెంపరేచర్ అన్నారు కాబట్టి యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ద టెంపరేచర్. సో దట్ షుడ్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ మాస్. సో మాస్ ఆఫ్ క్లోరిన్ బై మాస్ ఆఫ్ క్లోరిన్ ఎంత? మాస్ ఆఫ్ క్లోరిన్ ఇక్కడ వాడు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు. 70/40 అంటే √7/2. దట్ షుడ్ బి ఆప్షన్ 1. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడనమాట. సో డోంట్ మిస్ దిస్ చాప్టర్. తర్వాత VRMS వెలాసిటీ తర్వాత మనకి ఇంకో వెలాసిటీ ఉంటుంది, అదే మోస్ట్ ప్రాబుల్ వెలాసిటీ. మోస్ట్ ప్రాబుల్ వెలాసిటీ అంటే ఎక్కువ మాలిక్యూల్స్ కూడా ఏ వెలాసిటీతో వెళ్తూ ఉంటాయి అనే దాన్ని మనం మోస్ట్ ప్రాబుల్ వెలాసిటీ అంటాం. మోస్ట్ ప్రాబుల్ వెలాసిటీ వచ్చేసి √2RT/m. తర్వాత యావరేజ్ స్పీడ్ కూడా ఉంటుంది. యావరేజ్ స్పీడ్ వచ్చేసి √8RT/m. అన్నిటికంటే ఎక్కువ దేనికి ఉంటుంది? అన్నిటికంటే ఎక్కువ VRMS వెలాసిటీ, తర్వాత యావరేజ్ వెలాసిటీ, తర్వాత అన్నిటికంటే లీస్ట్ మోస్ట్ ప్రాబుల్ వెలాసిటీ. రామ్ అని చెప్పేసి మొన్న నాకు చెప్పారు పక్క క్లాస్లో, RAM ఆర్డర్ వచ్చేసి యూ కెన్ రిమెంబర్ దట్ వే ఆల్సో. వాటి యొక్క రేషియోస్ అడిగినట్లయితే RMS వెలాసిటీ వర్సెస్ యావరేజ్ వెలాసిటీ వర్సెస్ మోస్ట్ ప్రాబుల్ వెలాసిటీ యొక్క రేషియో అడుగుతాడు ఒక్కోసారి. √3:8/π/√2. కానీ ఒక్కోసారి థియరిటికల్గా కూడా అడగచ్చు. వాట్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ అడుగుతాడు. యావరేజ్ వెలాసిటీ అన్నాడు అనుకోండి, యావరేజ్ వెలాసిటీ ఈజ్ 0. ఇక్కడ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తుందో అది యావరేజ్ స్పీడ్ అనమాట. వెలాసిటీ ఎందుకు 0 అంటే గ్యాస్ చాలా మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి ఒక గ్యాస్ మాలిక్యూల్ ఈ డైరెక్షన్లో పోతుంది 3 m/s తోటి, ఇంకో గ్యాస్ మాలిక్యూల్ ఈ డైరెక్షన్లో పోతుంది 3 m/s తోటి. ఎప్పుడైతే యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తామో అన్నిటిని యాడ్ చేయాలి. వెక్టార్గా యాడ్ చేసినప్పుడు వెలాసిటీ ఇస్ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఒకటి రెండు కాదు కదా, కొన్ని వేల లక్షల కోట్ల గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి యావరేజ్గా వాటి యొక్క వెలాసిటీ అడిగినట్లయితే 0 అవుతుంది. యావరేజ్ స్పీడ్ అడిగినట్లయితే √8RT/m వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి కేటీజీలో మనకి లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ ఇంకొక ఇంపార్టెంట్ ఐడియా. లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుందంటే ఫర్ ఎవ్రీ గ్యాస్ ఫర్ ఈచ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ద ఎనర్జీ అసోసియేటెడ్ ఈస్ గివెన్ బై KT/2. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి ఒక టేబుల్ గీద్దాం, చాలా ఇంపార్టెంట్ టేబుల్. ఈ టేబుల్ గుర్తుంచుకున్నా అని
మనకి కేటీజీ సెట్ అయిపోయినట్టే. ఇది వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. దేంతో రిప్రజెంట్ చేద్దామంటే ఎఫ్తో రిప్రజెంట్ చేద్దాం. తర్వాత సివి, తర్వాత సిపి, తర్వాత గామా. మోనో అటామిక్ గ్యాస్, డయాటమిక్ నాన్ రిజిడ్, సో డయాటమిక్ ఫస్ట్ రిజిడ్ రాద్దాం, తర్వాత డయాటమిక్ నాన్ రిజిడ్ ఎట్ హై టెంపరేచర్స్, లాస్ట్కి పాలియాటమిక్ గ్యాస్. మోనో అటామిక్ గ్యాస్లో ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయంటే 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. ఆ 3 కూడా ఏంటిది? ట్రాన్స్లేటరీ. డయాటమిక్ రిజిడ్ గ్యాస్లో కనుక చూసుకున్నట్లయితే టోటల్ ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయంటే 5 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. అందులో 3 ట్రాన్స్లేటరీ, 2 రొటేటరీ. అదే డయాటమిక్ నాన్ రిజిడ్ అన్నాడు అనుకోండి, అంటే హై టెంపరేచర్స్ దగ్గర, హై టెంపరేచర్ ఇస్ క్వైట్ అనదర్ ఇంపార్టెంట్. అందులో టోటల్ వచ్చేసి 7 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. 3 ట్రాన్స్లేటరీ, 2 రొటేటరీ, 2 వైబ్రేషనల్ మోడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. పాలియాటమిక్ గ్యాస్ తీసుకున్నట్లయితే జనరల్గా 6 ఉంటాయి అన్నమాట. 3 ట్రాన్స్లేటరీ ప్లస్ 2 రొటేటరీ. యాక్చువల్గా మళ్ళీ పాలియాటమిక్ గ్యాస్లో కూడా మనకి కొంచెం ప్రాపర్గా చెప్పినట్లయితే పాలియాటమిక్ లీనియర్లో అయితే యూ కన్సిడర్ ఇట్ యాజ్ అ డయాటమిక్ గ్యాస్. పాలియాటమిక్ గ్యాస్ నాన్ లీనియర్ అయితే యూ కన్సిడర్ ఇట్ యాజ్ 6 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఫర్ ఎగ్జాంపుల్ CO2 ఉందనుకోండి, CO2 అనేది లీనియరా నాన్ లీనియరా? కరెక్ట్ అనేది కెమిస్ట్రీ 180 డిగ్రీస్ అయినా అక్కడ యాంగిల్. సో ఇది డయాటమిక్ గ్యాస్లో ట్రీట్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే ఈ యాక్సిస్ ద్వారా మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ తీసుకోము. సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. జనరలీ ఇది అడ్వాన్స్ లెవెల్ 3, లెట్స్ నాట్ వరీ అబౌట్ ఇట్. సివి వచ్చేసి, సివి అంటే ఏంటి పదే? స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అంటే ఏంటి? అంటే ఒక గ్యాస్ని వాల్యూమ్ ఫిక్స్ చేసి దాని యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ లేదా 1 కెల్విన్ పెంచాలంటే ఎంత హీట్ ఇవ్వాలి, దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటాం. సో సివి వాల్యూ వచ్చేసి జనరల్గా ఏదైనా గ్యాస్కి సివి వాల్యూ అడిగారు అనుకోండి, సివి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ R/2. ఎఫ్ అంటే నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. సో సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ సివి. సివి వచ్చేసి ఎఫ్ ఇంటూ R/2 రాసుకున్నాం కాబట్టి ఏమొస్తుంది? ఆర్ ఇంటూ 1 ప్లస్ F/2 వచ్చేసి సిపి. ఇప్పుడు వీటి వాల్యూస్ రాద్దాం. మోనో అటామిక్ గ్యాస్ సివి ఎంత వస్తుంది? ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నాయంటే 3 ఉన్నాయి. మనం ఏం చెప్పాం? సివి అంటే FR/2 అంటే 3R/2 వస్తుంది. సివి ఆఫ్ మోనో అటామిక్ గ్యాస్ ఇస్ 3R/2. డయాటమిక్ రిజిడ్ గ్యాస్ 5R/2. డయాటమిక్కి నాన్ రిజిడ్కి 7R/2. పాలియాటమిక్ గ్యాస్కి 6R/2 అంటే 3R వస్తుంది. సిపి వాల్యూస్ అడిగారు అనుకోండి, 3R/2 ప్లస్ ఆర్. 3R/2 3/2 ప్లస్ 1 అంటే ఎంత వస్తుందంటే 5R/2. తర్వాత ఇది వచ్చేసి 7R/2, ఇది వచ్చేసి 9R/2, ఇది వచ్చేసి 4R. తర్వాత గామా వాల్యూస్ కూడా అడుగుతాడు. గామా అంటే ఏంటంటే CP/CV. CP/CV అంటే ఏమొస్తుందమ్మా ఇక్కడ మనకి ఈ ఫార్ములా నుంచి కావాలంటే? సిపి అంటే R ఇంటూ 1 ప్లస్ F/2 బై సివి అంటే FR/2. సో 2 ఇంటూ 1 ప్లస్ F/2 బై ఎఫ్. అవసరం లేదనుకోండి, బట్ స్టిల్ మనం సరదాగా ఇచ్చాం. మళ్ళీ టేబుల్లోకి వెళ్ళిపోయినట్లయితే దీనికి వచ్చేసి సివి గామా వాల్యూ వచ్చేసి 5/3, దీనికి 7/5, దీనికి 9/7, దీనికి 4/3. ఈ టేబుల్ గుర్తుంచుకోవడం చాలా బెటర్, చాలా ఇంపార్టెంట్ కూడా. తర్వాత సివిని సిపి టర్మ్స్లో కూడా రాయొచ్చు, సివిని ఆర్ టర్మ్స్లో. మనకి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అని తెలుసు, అండ్ సిపి/సివి ఈజ్ ఈక్వల్స్ టు గామా. అంటే సిపి ఈజ్ ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు? గామా ఇంటూ సివి. ఇది తీసుకొచ్చి కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సిపి ప్లస్లో గామా ఇంటూ సివి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్, సివి ఇంటూ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్, విచ్ గివ్స్ అస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై గామా మైనస్ 1. అదే సిపి కావాలనుకోండి, సిపి ఈజ్ ఈక్వల్స్ టు గామా ఇంటూ సివి కాబట్టి గామా ఇంటూ ఆర్ బై గామా మైనస్ 1. అంటే సివి సిపి వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎందులో చెప్తున్నాం అంటే గామా టర్మ్స్లో ఆర్ టర్మ్స్లో చెప్తున్నాం. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సిపి సివి ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా సిపి అండ్ సివి ఆర్ మోలార్ స్పెసిఫిక్ హీట్. మోలార్ స్పెసిఫిక్ హీట్
మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటే సిపిని మనం జనరల్గా ఎలా డిఫైన్ చేస్తామంటే dQ/dt n ఎట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటాం. అంటే ఒక్క మోల్ ఆఫ్ గ్యాస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఒక మోల్ ఆఫ్ గ్యాస్ యొక్క టెంపరేచర్ రేస్ చేయడానికి ఎంత హీట్ అవ్వాలి అనే దాన్ని మనం సిపి అని రిప్రజెంట్ చేస్తాం. సివి అంటే ఒక మోల్ ఆఫ్ గ్యాస్ని టెంపరేచర్ రేస్ చేయడానికి ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, అదే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. కానీ ఒక్కోసారి వాడు మోలార్ స్పెసిఫిక్ హీట్ ఇవ్వకుండా ఓన్లీ స్పెసిఫిక్ హీట్ అంటాడు. స్పెసిఫిక్ హీట్ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేస్ ద టెంపరేచర్ ఆఫ్ 1 kg ఆఫ్ గ్యాస్, అది దాని స్పెసిఫిక్ హీట్ అంట, మోలార్ స్పెసిఫిక్ హీట్ కాకుండా. లెట్స్ రిప్రజెంట్ ఇట్ విత్ ఎస్ అని రిప్రజెంట్ చేస్తా ప్రెజెంట్. ఎస్పి మైనస్ ఎస్వి ఈజ్ గివెన్ బై ఆర్ బై ఎం. ఎం అంటే మోలార్ మాస్. మొన్న కూడా రీసెంట్గా మీకు ఏదో గ్రాండ్ టెస్ట్లో అడిగినట్టున్నారు. మోలార్ స్పెసిఫిక్ హీట్ వస్తే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ వస్తుంది. ఒకవేళ స్పెసిఫిక్ హీట్ కనుక ఇచ్చినట్లయితే సిపి మైనస్ సివి లేదంటే ఎస్పి మైనస్ ఎస్వి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై ఎం. ఒక్కోసారి క్వశ్చన్ వాడు మెన్షన్ చేస్తాడు, ఓన్లీ స్పెసిఫిక్ హీట్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఇది పెట్టండి. మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటే అది పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అడగచ్చు, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఏ, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు బి ఫర్ హైడ్రోజన్, ఫర్ ఆక్సిజన్. Given Cp and Cv are specific heat of gas at then find relation between A and B అంటాడు. ఇది కూడా ఒక మంచి పాపులర్ క్వశ్చన్. అదే ఒక మోలార్ స్పెసిఫిక్ హీట్ అన్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి వచ్చేది, ఎందుకంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. రెండు చోట్ల ఆర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి వస్తుంది. కానీ ఇక్కడ వాడు జస్ట్ స్పెసిఫిక్ హీట్ అంటాడు కాబట్టి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఏం రావాలి, హైడ్రోజన్కి ఆర్ బై హైడ్రోజన్ యొక్క మోలార్ మాస్ ఎంత, 2, దట్ ఈస్ ఏ. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆక్సిజన్ కనుక అడిగినట్లయితే ఆర్ బై 32. ఆక్సిజన్ అంటే O2 కదా, O2కి 32 కదా మోలార్ మాస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు బి. ఇప్పుడు ఏకి బీకి రిలేషన్ కావాలంటే ఏమొస్తుందమ్మా మనకి, ఈ రెండింటిని డివైడ్ చేయండి. ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు 16, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 16b వస్తుంది. అదే మోలార్ స్పెసిఫిక్ హీట్ అన్నట్లయితే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి వస్తుంది. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, అక్కడ ట్విస్ట్ చేసే అవకాశం ఉంది. తర్వాత స్పెసిఫిక్ హీట్స్ గురించి ఇంకా మాట్లాడాలంటే మిక్స్చర్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అడుగుతూ ఉంటాడు. అంటే రెండు గ్యాసెస్ని కలిపినప్పుడు దాని యొక్క ఎఫెక్టివ్ స్పెసిఫిక్ హీట్ అడుగుతూ ఉంటాడు. సో సివి మిక్స్చర్ ఈజ్ గివెన్ బై, అంటే ఒక N1 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్లస్ N2 మోల్స్ ఆఫ్ హీలియం మిక్స్ చేశాడు అనుకోండి, అప్పుడు ఎంత ఉండొచ్చు అట్లా అడగచ్చు. సో జనరల్ ఫార్ములా వచ్చేసి N1 CV1 ప్లస్ N2 CV2 బై N1 ప్లస్ N2. సిపి మిక్స్చర్ ఏమొస్తుంది, N1 CP1 ప్లస్ N2 CP2 బై N1 ప్లస్ N2. మరి గామా మిక్చర్ ఏమొస్తుంది, గామా మిక్చర్ అంటే సిపి మిక్చర్ బై సివి మిక్చర్. అది కనుక మనం చేసినట్లే N1 CP1 ప్లస్ N2 CP2 బై N1 CV1 ప్లస్ N2 CV2 వస్తుంది. క్వైట్ ఇంపార్టెంట్. తర్వాత యావరేజ్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ కూడా అడుగుతూ ఉంటాడు. యావరేజ్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 3 kT/2. ఏ గ్యాస్కైనా ఒకటే. ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అన్నట్లయితే అన్ని గ్యాసెస్ కూడా యావరేజ్ వాల్యూ ఎంత వస్తుందంటే 3/2 kT. యావరేజ్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ దట్ డస్ నాట్ depend upon the molar mass, it only depends upon the temperature, ఎంత టెంపరేచర్ ఉంది. అండ్ 0 కెల్విన్ దగ్గర యావరేజ్ ట్రాన్స్లేషన్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవ్వాలి, 0, బికాస్ T 0 అయితే యావరేజ్ ట్రాన్స్లేషన్ కైనెటిక్ ఎనర్జీ కూడా 0 అవుతుంది కాబట్టి. సో యావరేజ్ ట్రాన్స్లేషన్ కైనెటిక్ ఎనర్జీ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్. దట్స్ ద హార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్, దిస్ ఈక్వేషన్ క్వైట్ ఇంపార్టెంట్. అదే యావరేజ్ టోటల్ ఎనర్జీ అన్నాడు అనుకోండి, that would be different. Average total energy అడిగినట్లయితే not just translational, if you consider rotational and translational and vibrational, that would be F into kT/2.
జనరల్గా ఎందులో అయినా ట్రాన్స్లేషన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 ఉంటాయి కాబట్టి ఇక్కడ 3 kT బయట వచ్చింది. అదే టోటల్ అడిగినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ప్లస్ రొటేషనల్ ప్లస్ వైబ్రేషనల్ దట్ వుడ్ బి F into KT/2. అండ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్ కూడా అడుగుతుంటాడు. U is equals to delta U is equals to NCV delta T. ఐ హోప్ యూ ఆల్ రిమెంబర్ దిస్ ఫార్ములా. మనకు థర్మోడైనమిక్స్లో కూడా వచ్చే ఉంటుంది. రాలేదా ఇది? సో క్వైట్ అన్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఆర్ జనరల్గా ఒక్కోసారి ఫైండ్ ద ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్ ఎట్ టెంపరేచర్ T అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్గా U is equals to NCVT కూడా రాసుకోవచ్చు. దట్స్ ఫైన్. వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. డైరెక్ట్గా ఒకసారి అడిగాడు నీట్ ప్రీవియస్ ఇయర్లో, మన దగ్గర లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే లెట్ మీ మేక్ వన్ క్వశ్చన్ ఫర్ యూ ఆల్. ఫైండ్ ద ఎనర్జీ ఆఫ్ mixture of gases O2, 3 moles of oxygen and 2 moles of argon at temperature T అన్నాడు. అప్పుడు ఎంత వస్తుంది? మన దగ్గర ఏమేమి ఉన్నాయి? 3 moles of oxygen ఉంది, 2 moles of argon ఉంది. 3 moles of oxygenకి ఎంత ఎనర్జీ ఉంటుంది? U is equals to NCVT. N అంటే 3 moles ఇచ్చాడు కాబట్టి 3. CV ఎంత ఆక్సిజన్కి? ఆక్సిజన్ అనేది డయాటమిక్ గ్యాస్. డయాటమిక్ గ్యాస్కి CV వాల్యూ వచ్చేసి డయాటమిక్కి 5R/2. వెరీ గుడ్. 5R/2 ప్లస్ ఆర్గాన్ అంటే అది మోనోయాటమిక్ గ్యాస్. మోనోయాటమిక్ గ్యాస్ 2 into CV వచ్చేసి 3R/2 into T. సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 5 3s are 15. 15 plus 6 is 21 RT/2. That would be answer. ఇది కూడా వన్ ఆఫ్ ద PYQA వాల్యూస్ అది మార్చేసి ఇచ్చాను, ఎందుకంటే అది గుర్తులేదు కాబట్టి ప్రాపర్గా. బట్ స్టిల్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. తర్వాత ఇంకా మనకి చూసుకున్నట్లయితే మీన్ ఫ్రీ పాత్ అని చెప్పేసి లాస్ట్కి ఒక చిన్న కాన్సెప్ట్ ఉందన్నమాట. దాంతో ఈ గ్లిమ్స్ వీడియో అయిపోతుంది. లాస్ట్ మీన్ ఫ్రీ పాత్ ఏంటంటే, మన గ్యాస్ మాలిక్యూల్స్ ముందే చెప్పాం, అవి స్ట్రైట్గా వెళ్ళవు అనమాట. అడ్డదిడ్డంగా వెళ్ళేటప్పుడు మధ్యలో కొలిజన్స్ జరుగుతూ ఉంటాయి. ఒకటి ఇట్లా వెళ్ళి ఇంకో దీన్ని గుద్దుతుంది, అది వచ్చి ఇంకో దాన్ని గుద్దుతుంది, అది వచ్చి ఇంకో దాన్ని గుద్దుతుంది, ఇట్లా వెళ్తుంది. ఒక పార్టికల్ అనేది స్ట్రైట్గా వెళ్ళదు, తిన్నా కాబట్టి ఇట్లా కొలిజన్ మధ్యలో వెళ్ళేటప్పుడు చాలా కొలిజన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ కొలిజన్ జరిగే ముందు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే λ1 అనుకుందాం, ఇంకొంచెం ఇంకదాకా λ2 అనుకుందాం, ఇంకొంచెం ఇంకదాకా λ3 అనుకుందాం, మళ్ళీ λ4 అనుకుందాం. యావరేజ్గా ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది ఒక కొలిజన్కి ఇంకో కొలిజన్ మధ్యలో, ఆ డిస్టెన్స్ని మనం మీన్ ఫ్రీ పాత్ అంటాం. మీన్ ఫ్రీ పాత్ ఇక్కడ చూసుకున్నట్లయితే λ1 ప్లస్ λ2 ప్లస్ λ3 ప్లస్ అండ్ సో ఆన్ λn/n. ఆర్ జనరల్గా మీన్ ఫ్రీ పాత్ ఇస్ డిఫైన్డ్ యాజ్ మీన్ ఫ్రీ పాత్ the average distance traveled by gas molecules between two successive collisions. సో యావరేజ్గా ఎంత దూరం అయితే పోతుందో ఒక కొలిజన్కి ఇంకో కొలిజన్ మధ్యలో, దాన్ని మనం మీన్ ఫ్రీ పాత్ అంటాం. అండ్ ఈ మీన్ ఫ్రీ పాత్కి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా గుర్తుంచుకున్నా చాలు, ఎందుకంటే డైరెక్ట్గా అడిగాడు అనమాట 2 సార్లు. ఆ ఫార్ములా వచ్చేసి λ ఈజ్ ఈక్వల్స్ టు 1/√2 π d² into n. ఇక్కడ d అంటే ఏంటి? d అంటేనేమో డయామీటర్, n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్, దట్ ఈస్ n/v. క్వైట్ ఇంపార్టెంట్. మన వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్లో ఏమడిగాడు? λ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు d⁴n. n వాల్యూ ఎంత అని అడిగాడు. ఎంతమ్మా n వాల్యూ? -2. ఎందుకంటే λ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/d² అంటే d⁻-2 అనమాట. సో డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు. దీన్ని ఇంకో విధంగా కూడా రాయచ్చు. n/v ఫార్ములా ఏంటో చెప్తారా? మనం ఎక్కడో చూసినట్టుందా? n/vని మనం
వెనకాలకి వెళ్ళినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లో దీన్ని గుర్తుంచుకొని తర్వాత మళ్ళీ మాట్లాడదామని చెప్పాం. సో N/V ఈజ్ నథింగ్ బట్ P/KT. ఇప్పుడు దాన్ని అక్కడ మళ్ళీ అక్కడికి లాగుదాం. సో ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు, 1/√2π d² n ప్లస్లో ఏం పెట్టుకోవచ్చు, N/V అంటే ఏం పెట్టుకోవచ్చు ఇక్కడ, P/KT. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. టెంపరేచర్ డబల్ చేస్తాడు అంటాడు, టెంపరేచర్ డబల్ చేసి ప్రెషర్ హాఫ్ చేస్తే మీన్ ఫ్రీ పాత్ ఏమైంది అంటాడు. అప్పుడు ఏమవుతుందంటే 4 టైమ్స్ అవుతుంది. టెంపరేచర్ డబల్ చేసి ప్రెషర్ హాఫ్ చేశాడు, ప్రెషర్ కూడా డబల్ చేశాడు అన్నాడు, అప్పుడు మీన్ ఫ్రీ పాత్ అనేది చేంజ్ అవ్వదు. సో ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఇంతటితోటి మన కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ సమాప్తం. అందరూ కూడా బాగా రాయండి. ఈరోజు కూడా ఎగ్జామ్ ఉన్నట్టుంది, పార్ట్ టెస్ట్. సో ఆల్ ద బెస్ట్.